Now I want you to notice when a man hears the voice of God, personally hears the word of God, now you can hear it, you say, well, God has come to meet me. Yes, sir. I could sit here and preach till I fell dead in the pulpit 10, 20, 30, 50 years. ఇప్పుడు ఒక మనుష్యుడు దేవుని స్వరాన్ని వినినప్పుడు, వ్యక్తిగతంగా దేవుని వాక్యమును వినినప్పుడు దానిని మీరు గమనించాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు మీరు దానిని వినవచ్చును. మీరిట్లా అంటారు, సరి, దేవుడు నన్ను కలుసుకొనుటకు రావలసి ఉన్నది. అవునయ్యా, ఇప్పటి నుండి 10, 20, 30, 50 సంవత్సరాల వరకు నేను ఇక్కడ కూర్చొని మరియు వేదికపై మరణించేంతగా బోధించవచ్చును. Until God reveals the word to you. You can sit right in your seat. You don't have to be by a burning bush. Maybe you're closer than you think you are. Just sit there and let God speak to you in the word. దేవుడు వాక్యమును మీకు బయలుపరిస్తేనే తప్ప మీరు ఎన్నడూ దానిని వినరు. మీరు సరిగ్గా మీ కుర్చీలో కూర్చొనవచ్చు. మీరు ఒక మండుచున్న పొద దగ్గర ఉండనక్కర్లేదు. మీరు అనుకునే దానికంటే దగ్గరగా మీరు ఉండి ఉండవచ్చును. కేవలం అక్కడ కూర్చొని మరియు వాక్యములో దేవుడిని మీతో మాట్లాడనివ్వండి. నేను జీవిస్తున్న ఇటువంటి ఒక జీవితాన్ని నేను విడిచిపెట్టవలసి ఉన్నది. నేను సరిగ్గా ఉండవలసి ఉన్నది. అది దేవుడే. దేవుడు తన వాక్యములో తనను తాను నీకు బయలుపరుచుకొనుచున్నాడు. I've got to die someday. Certainly you're going to die. I've got to answer the judgment. Certainly you're going to answer the judgment. నేను నా జీవితమును దేవునితో సరిచేసుకోవలసి ఉన్నది. అది దేవుడే. ఖచ్చితంగా అది దేవుడే. నేను ఏదో ఒక దినమున చనిపోవలసి ఉన్నది. ఖచ్చితంగా నీవు చనిపోబోచున్నావు. న్యాయ తీర్పు వద్ద నేను జవాబు చెప్పవలసి ఉన్నది. నిశ్చయంగా నీవు న్యాయ తీర్పు వద్ద జవాబు ఇవ్వబోచున్నావు.